గాయస్ చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నాం మేము. ఏంటి ఈ చికెన్, అరే చికెన్ చూపించాలి కదా ఒక. సో ఇప్పుడే చికెన్ వేస్తున్నాడండి మా ఊడు. అసలు అదిరిపోయింది, చూస్తుంటే నోరు ఊడుతుంది. అంత అలా కలిపారు వివేక్ అండ్ అనుష. సో వీళ్ళు ఇందాక నుంచి ఇక్కడే కష్టపడుతూ బాగా చేస్తున్నారు. అండ్ మధులత ఎటు వెళ్ళిందో తెలియదు. మొత్తం కటింగ్ సెక్షన్లో మధులత ఉంది. సో పాపం చెయ్యి కూడా కాలిపోయింది, వివేక్ కాలిపోయింది అండ్ అనుష కూడా కాలిపోయింది చెయ్యి ఇందాక. సో ఇందాక చేసాం కానీ ఆ షార్ట్స్ ఇప్పుడు వేసాడండి ఇందులో. సో అదిరిపోతుంది టేస్టీగా, మామూలుగా ఉండదేమో, అస్సలు మామూలుగా ఉండదు. సో గాయ్స్ మేము ఇక్కడ చికెన్ వండుతున్నాము. మన వివేక్ కుకింగ్ చేస్తున్నాడు. ఈజ్ ఏ కుకింగ్ మాస్టర్. అనుష ఈజ్ సైలెన్స్ ఆల్ ఆఫ్ యూ. ఈజ్ ఏ కుకింగ్ మాస్టర్. అనుష ఈజ్ అసిస్టెంట్ కుకింగ్ మాస్టర్. సో నేను డాన్స్ మాస్టర్. సో ఇంతమంది మాస్టర్ ఉన్నాం. సో ఇది కలుపుతున్నాము. సో బాగా వస్తుందని అనుకుంటున్నాం. ఇప్పుడు బిర్యానీ అతి త్వరలో బిర్యానీ అవుతుంది. అయిన తర్వాత మీకు చూపిస్తాం, చూపించిన తర్వాత టేస్ట్ చేస్తాం. ఓకేనా? బాయ్. మందు తాగుతున్నా. ఆడపిల్ల పగింది, ముందు తాగుతావా? సో సైలెన్స్. సో ఇప్పుడే బిర్యానీ అబ్బా స్మెల్ అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు. జీడిపప్పు, ఆ పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, అయ్యయ్యో ఇలాంటి ఇడ్డోరు ఎక్కడన్నా చూసావా? ఇక్కడే చూసావా మనం? సూపర్. మళ్ళీ చెప్పు, నువ్వు చెప్పు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అదిరిపోయింది. అవును. గజ్జి దొంగల ఏదో చెప్తున్నాడు, చెప్పు. ఏం చెప్పు? వంట చేస్తున్నాడు. ఏం పెడుతున్నారా? కట్టు పెడతాడంట. నాకు ఎప్పుడు పెడతారా అని కూర్చున్నా. సో బ్యూటిఫుల్ లొకేషన్ అండి, చాలా బాగుంది. ఇక్కడ చెరువు అంతా చాలా బాగుంది. ఇక్కడ అడిగింది ఇప్పుడే గిన్నెలు ఉన్నాయా? అవునరా, మన గిన్నెలు మనమే కడుక్కోవాలి. అడిగింది ఏమో గిన్నెలు కడిగేనా మాస్టర్. 4 కల్లా ఫుడ్ రెడీ అయిపోతుంది అన్నారు. 4 అయింది, ఇంకా కాలేదు. మళ్ళీ ఇప్పుడు తినేసి ఏం చేయాలి? ఇక్కడ అందరూ ఒకటే గోల, ఆకలి అవుతుంది. ఏంటి ఎవడ చేసాడు ఇది? ఓ అఖిల్ గడి కిలాప్స్ కొట్టండి మంచిగా. ఇటు చూపించరా. సో ఈ గిన్నెకి మట్టి పామాడండి. ఇది ఎందుకు పామాడు అన్నారు? ఎవరు పామన్నారు? మా కుకింగ్ మాస్టర్ పామన్నాడు. ఎందుకంటే ఇది కుకింగ్ మసి అవ్వకుండా ఉంటది. మసి అవ్వకుండా అంటే దానికి బ్లాక్ ఏంటంటే నేను చెప్పనా, అది మసి. అది ఎందుకు పూస్తారంటే మంచిగా మసి అంతదు. ఇంకొకటి మంచిగా మనం తోమేటప్పుడు కూడా మనకు ఈజీగా ఉంటది అనమాట. అనంగానే అది పోతుంది. అందుకని మీరు చెప్పేసుకోండి. నేను చెప్పిన మళ్ళీ ఏం లేవా ఎప్పుడైతే ఆగలు అయితే చాలా ఆడేం చెప్పు, నేను చెప్పనా? మనకి ఎలాగ బిర్యానీ వండడం టైం పడుతుంది, మనం చెర్లు దూకి చచ్చిపోతారు అంటున్నాడు. సగం దరిద్రం నాకు మెయిన్ పర్సన్ రే ఏట్రా అలా అంత మాట అంది అనిత అంత మాట. అన్న ఇంత పెద్దగా ఉన్నాడు, ఈత రాదంట. నేనే బెస్ట్ నేర్చుకోలే. అనిత ఏమందరా? అనిత అంటే నిన్ను కొడితే ఎవరైనా నిన్ను కొడితే కూడా నీకు తెలియదారా? కొట్టిందని అడుగుతున్నావు అంటే ఆయన లాక్ ఎక్కడ లేదనమాట, ఎక్కడో పెట్టేసి వచ్చాడు. ఎక్కడరా? ఇక అనిత ఏమందంటే గాయస్, ఈడు చచ్చిపోయినా కూడా పర్లేదు. ఎందుకు అంత మాట ఉంది? చచ్చిపోయినా పర్లేదు. ఆమె లేకపోతే చెర్ల దొరికి ఈయన వేసేసి వెళ్ళిపోతాం. పాపం అన్యాయంగా కొడుతున్నారు గాయస్ అవన్నీ. నేనైతే సీరియస్ గా కొడుతున్నా గాయస్, చాలా సీరియస్ గా కొడుతున్నా.
సో గాయ్స్ ఇక్కడ మేము ఇదేంటి మళ్ళీ ఇక్కడ మళ్ళీ పోయి అంటించారేంటి? అది కాకుండా ఏంటి స్పెషల్ ఏంటి? చికెన్ చారు. చికెన్ చారు కాదు, చికెన్ కర్రీ మా ఇజ్జత్ తీయకమ్మా. చికెన్ కర్రీ అంటండి. చికెన్ కర్రీ ఆగాగు. నిజంగా పెరుగు రైతా చేయాలి. అరే కాదు, నువ్వేం చేస్తున్నావు అభిలాష్? సో ఓహో పొయ్యిలో కట్టెలు పెడుతున్నావా? మధువేమో వాళ్ళు వచ్చే వైఫ్ కోసం నేర్చుకుంటున్నాడు ఇప్పుడు అప్పుడు వండి పెట్టడానికి. ఓ వెరీ గుడ్, క్లాస్ కొట్టండి వాళ్ళ వైఫ్ కోసం. ఓ సో ఫస్ట్ మన వివేక్ వచ్చాడు ఆల్రెడీ. ఈజీ కుకింగ్ మాస్టర్ ఈయన మెయిన్. ఆహా అందులో ఈగానే అదిరిపోయిందిరా. నన్ను చూడమే వాళ్ళ వైఫ్ కోసం పెళ్ళయ్యాక. ఓహో మీ వైఫ్ కోసం నేర్చుకున్నావారా? ఓ వెరీ గుడ్. పెళ్ళయ్యాక వాళ్ళకి బాగా చూసుకుంటావా లేదా సాడిజం చూపిస్తావా? సాడిజం చూపిస్తాడు. సాడిజం సాడిజమే. తప్పురా. నేర్చుకుంటున్నా మాస్టర్ ఇప్పుడు. అవునా? సాడిజం కోసం, మంచి కోసం అని చెప్పలేదు. అంటున్నాడు గైస్. అరే అరే ఆగాదు అన్ని ఇక్కడ చూడండి. ఏం చూడండి ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారా? కట్టి పెడుతున్నావా? కట్ట పెడుతున్నట్లేదు. కడిగేసా, టమాటాలు ఒకటి వేస్తే కర్రీ అయితే. అరే వివేక్ 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 వెరీ వెరీ గుడ్. బాణం చేశాడు. ధీరా ధీరా మగ ధీరా బాహుబలి. సో గాయస్ ఇక్కడ చాలా ప్రొఫెషనల్ గా వండుతున్నాడు వివేక్. సో వెరీ గుడ్. అసలు వివేక్ గ్రేట్. చాలా ప్రొఫెషనల్ గా మ్యాటర్. బిర్యానీకి అతి త్వరలో తినబోతున్నాం మేము. ఎలా అరే బిర్యానీ అతి త్వరలో తినబోతున్నాం కదా, ఎలా ఉంది నీ ఎగ్జైట్మెంట్ అనుష? నాదైతే మేము కష్టపడ్డది మొత్తం ఇంకా తినే ముందు మర్చిపోతాం. అంత సూపర్ గా అయింది. నీకు ఎలా ఉందమ్మా? చాలా ఆకలిగా ఉంది ఫ్రెండ్స్. ఓకే నీకు ఎలా ఉంది? ఇప్పుడు తినబోతున్నావు కదా బిర్యానీ. నేనైతే ఎప్పుడెప్పుడు తినాలా అని ఎదురు చూస్తున్నా. నువ్వురా? నాకు ఇంకేముంది అందరు చెప్పినాక ఇంకేంది ఈ అన్నదేందో తెలుసా? మాలా ఈ అన్నగాడు ఎప్పుడెప్పుడు మొత్తం మాకు కూడా పెట్టుకుంటే ఎలా తిందామా అని అన్నాడు. అదే మాస్టర్ కరెక్ట్ చెప్పింది. ఇంటికి అయితే మాస్టర్ లోపల ఎలుకలు పరిగెడుతున్నాం అది కాదు మాస్టర్, ఇది మెయిన్ పర్సెంట్. మేము తిన్నాక కొంచెమేమో పేదవాళ్ళకు. మెయిన్ ఓ వెరీ గుడ్. క్లాప్ క్లాప్. పేదవాళ్ళకు. ఏయ్ అరే శివ శివ ఏంటి ఏం చేస్తున్నారు కదా మీరు? సో ఇప్పుడు వీళ్ళని అడిగిదారి గాయస్, వీళ్ళని అడిగిదారి. ఇప్పుడు బిర్యానీ అయిపోయింది. మోస్ట్లీ 80% అయిపోయింది, 20% ఉంది. ఇప్పుడు నువ్వు తినబోతున్నావు ఒక కొద్ది క్షణాల్లో. ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? పొద్దున్న నుంచి పెట్టుకోండి, ఇప్పుడు పెడుతుంటే అది తిన్నట్టు ఉంటుందో ఉండదో అని భయం వేస్తుంది. సో తిన్నట్టు ఉండదని భయం వేస్తుంది అంటే వీడు ఎప్పుడు నెగిటివ్ మాట్లాడతాడు, పట్టించుకోకండి. సో ఈడి ఏమనిపిస్తుంది నీకు? నాకైతే తినాలనిపిస్తుంది. కాకపోతే పొద్దు నుంచి వాళ్ళు కష్టపడి చేసిరు కాబట్టి నాకు ఖచ్చితంగా తింటా నేను. ఓకే నెక్స్ట్ అనిత. అంతే అదే డైలాగ్ నాది కూడా. సేమ్ డైలాగ్ అంట. ఈమెకి డైలాగ్ వెనకాలి గాయస్. వీళ్ళకి డైలాగ్ చెప్పడం కూడా రావట్లేదు. దానికి కారణం ఏంటంటే ఆకలేస్తుంది. నెక్స్ట్ నిజంగా చెప్పాలంటే చాలా ఆకలేస్తుంది, కానీ అంత కష్టపడ్డారు కదా. నేను ఆకలేస్తుంది. ఆమె తిన్నా కూడా చాలా లాభం అయిపోతుంది. సో ఇప్పుడు మా వాడు ఏమన్నాడంటే తినగానే అయిపోయింది మా 5 minutes. ఇప్పుడు చూడండి ఈ పర్సనాలిటీ చూపించారు ఒకసారి. దగ్గర కెమెరా క్లోజ్ అప్ పెట్టి అమ్మాయికి. ఏం చెప్పాలి మాస్టర్? సో ఇదో ఈమె ఇంత పక్కగా ఉంది కదా, బిర్యానీ తినగానే ఎంత ఎలా వద్దురా? ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం మేము, తప్పుగా అనుకోవద్దు.